డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. 6 ట్రంకు పెట్టెల్లో జయలలిత ఆస్తులు, 468 రకాల బంగారు, వజ్రాల ఆభరణాలు, 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 601 కిలోల వెండి వస్తువులు, 1672 ఎకరాల భూముల పత్రాలు. కిలోల కొద్దీ బంగారం, వెండి, 468 రకాల ఆభరణాలు, 10,000కు పైగా చీరలు, 750 రకాల చెప్పులు. ఇవన్నీ చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మహారాజుల కాలం నాటి ఆభరణాలు కాదు, మహారాణులవి కాదు, హాలీవుడ్ హీరోయిన్ లేదంటే బాలీవుడ్ యాక్ట్రెస్వి అంతకంటే కాదు. దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులు. అక్రమ కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ నిన్నటి వరకు కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరులోని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు. 6 ట్రంకు పెట్టెల్లో బెంగళూరు నుంచి చెన్నైకి తరలించారు. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువను 913.14 కోట్లుగా అధికారులు మదింపు వేయగా ప్రస్తుతం అది 4,000 కోట్లు ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తోంది. ట్రంకు పెట్టెలో ఏమున్నాయంటే 27 కిలోలు బంగారం ఉంటే అందులో 7,040 గ్రాముల 468 రకాల బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి. 601 కిలోలకు పైగా వెండి వస్తువులు, 11,344 పట్టు చీరలు, వీటికి మ్యాచ్ అయ్యే విధంగా 750 రకాల ఖరీదైన చెప్పులు ఉన్నాయి. 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్, 24 2-in-1 టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, 1,93,202 రూపాయల నగదు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు 4 ఏళ్లు జైలు శిక్ష, 100 కోట్లు జరిమానా విధించింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్లకు 4 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల చొప్పున జరిమానా వేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 4 కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేయగా అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సమయంలో 2016 డిసెంబర్ 5న జయలలిత మరణించారు. బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు, పత్రాలను భద్రపరిచారు. వంద కోట్ల జరిమానాను చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో జయలలిత ఆభరణాలను వేలం వేసి రాబట్టుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. ఇంతలోనే జయలలిత మరణించారు. మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది. దీంతో 6 ట్రంకు పెట్టెల్లో బెంగళూరు నుంచి చెన్నైకి జయలలిత ఆభరణాలు, వస్తువులు, ఆదాయానికి సంబంధించిన పత్రాలను భారీ భద్రతతో 6 ట్రంకు పెట్టెల్లో తరలించారు.